హలో అండి. ఈరోజు నేను మీషో నుంచి ఒక ప్రోడక్ట్‌ని ఆర్డర్ చేశానండి. అది మెజరింగ్ కప్స్. నా దగ్గర వేరే మెజరింగ్ కప్స్ ఉన్నాయి డీమార్ట్‌లో తీసుకున్నవి. కానీ దాంట్లో 1 టీ స్పూన్, హాఫ్ టీ స్పూన్ అవి లేవండి. కాబట్టి నేను మీషో నుంచి ఆర్డర్ చేసుకున్నాను. ఇదొచ్చి 10 కప్స్ టోటల్ సెట్ అండి. ₹106 ఉంది ప్రైస్. నేను ఆన్‌లైన్‌లో పే చేశాను. అంటే ఫోన్‌పే ద్వారా పే చేశానండి. దానికి నాకు ₹96 పడింది. బాగుందండి క్వాలిటీ. అంటే మరీ సూపర్ అని చెప్పలేదు. కాకపోతే ఓకే. ఇది నాకు అసలు 1 టీ స్పూన్ అనేది లేదు కాబట్టి నేను ఆర్డర్ చేశాను. ఓకే అండి. బాగుంది, పర్లేదు. ఇప్పుడు దీంతో నేను కేక్ అనేది చేసి చూపిస్తానండి. ప్లెయిన్ బేసిక్ స్పాంజ్ కేక్ పెన్‌లది ఎగ్‌తో చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను 3 ఎగ్స్ తీసుకున్నానండి. 3 ఎగ్స్‌ని ఎగ్ యోక్, ఎగ్ వైట్‌ని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు సపరేట్ చేసుకున్న ఎగ్ వైట్స్లో హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నానండి. ఇది పైనాపిల్ ఫ్లేవర్ కేక్. కాకపోతే ఎగ్లో స్మెల్ ఎక్కువ ఉంటుంది, స్మెల్ వస్తుంది కాబట్టి ఎగ్ కేక్ అనేది నేను కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకున్నాను. మీరు వద్దనుకుంటే దీన్ని స్కిప్ చేసేవచ్చండి. ఇప్పుడు దాన్ని బీటర్తో బీట్ చేసుకుంటున్నానండి. ఇది ఎగ్ కాబట్టి బాగా ఫోమీ కన్సిస్టెన్సీ రావాలి, అందుకని బీటర్ యూజ్ చేస్తున్నాను. బాగా స్టిఫ్ పీక్స్ వస్తాయండి దీంట్లో కూడా, అంతవరకు బీట్ చేసుకోవాలి. ఎగ్ని ఎంత బాగా బీట్ చేసుకుంటామో స్పాంజ్ అనేది, కేక్ స్పాంజ్ అంత బాగా ఫ్లఫీగా వస్తుందండి. సో కాబట్టి దీన్ని స్టిఫ్ పీక్స్ వచ్చే వరకు బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు వేరే బౌల్లో జల్లెడ పెట్టుకొని దాంట్లో 1 కప్ ఇప్పుడు చూపించాను కదా, ఆ కప్స్తో 250 ml కప్ అండి ఇది. దాంతో 1 కప్పు మైదాని తీసుకోవాలి. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేయాలి. బేకింగ్ సోడాని ఈ రెసిపీలో యూజ్ చేయడం లేదండి, బేకింగ్ పౌడర్ ఒకటే యాడ్ చేస్తున్నాను. ఇలాగా జల్లించడం అనేది 3 సార్లు చేయాలండి. ఎందుకంటే బాగా కలిసిపోవాలి బేకింగ్ పౌడర్ అనేది, మైదా బేకింగ్ పౌడర్ బాగా కలిసిపోవాలి. జల్లెడ పట్టడం వల్ల ఎయిర్ అనేది ఫామ్ అవుతుంది దాంట్లో. అది కూడా మన బేకింగ్ ప్రాసెస్లో 1 ఇంపార్టెంట్ స్టెప్ అండి. తర్వాత ఒక బౌల్లో 1/4 కప్ ఆయిల్ యూస్ చేయాలి ఈ రెసిపీలో. నేను 1/4లో సగం వచ్చి ఆయిల్, ఇంకా సగం వచ్చి బటర్ యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే 1/4 కప్ ఆయిలే తీసుకోవచ్చు, ఏం కాదు. లేదా 1/4 కప్ బటర్ని యూస్ చేయవచ్చు. ఇప్పుడు ఈ ఆయిల్ అండ్ బటర్లో హాఫ్ కప్పు షుగర్ యాడ్ చేస్తామండి. షుగర్ పౌడర్ ఇది. బేకింగ్లో ఎప్పుడైనా కానీ మనం షుగర్ పౌడర్ని యూజ్ చేస్తామండి, షుగర్ని అసలు యూజ్ చేయము. దాంట్లోకి ఇప్పుడు నేను చెప్పాను కదా ఆల్రెడీ ఇది పైనాపిల్ ఫ్లేవర్ కేక్ అండి, కాబట్టి నేను 1 టీ స్పూన్ పైనాపిల్ ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకొని ఈ బీటర్తో కలుపుతున్నానండి. ఎందుకంటే చక్కెర బాగా కలవాలి, అది మొత్తం కరిగిపోవాలి దాంట్లో నూనెలో, మొత్తం బాగా మిక్స్ అయిపోవాలి. అందుకని బీటర్ యూజ్ చేస్తున్నాను. లేదనుకుంటే మీరు హ్యాండ్తో అన్న బాగా చక్కెర కరిగేంత వరకు బాగా కలపాలండి. 2 మినిట్స్ బాగా బీట్ చేసిన తర్వాత ఇప్పుడు దానిలోకి ముందుగా సపరేట్ చేసి పెట్టుకున్న ఎగ్ యోక్స్ని మనం దాంట్లో వేసి మిక్స్ చేసుకోవాలండి. అది వేసిన తర్వాత కూడా ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. చక్కెరగా కానీ తగులుతూ ఉంటే ఇంకా పొడి బాగా అది మొత్తం మిక్స్ అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలండి. మొత్తం బాగా కరిగిపోవాలి చక్కెర అంతా, అంతవరకు బీట్ చేసుకోవాలి. నాకు 3 to 4 మినిట్స్ పడిందండి మొత్తం చక్కెర కరగడానికి. ఇప్పుడు దాంట్లోకి నేను 1 పించ్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే ఆ సాల్ట్ వల్ల కూడా మనకు కొంచెం చాలా వరకు టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అందుకని సాల్ట్ 1 పించ్ అంటే ఒక చిటికెడు సాల్ట్ని యాడ్ చేస్తున్నాను.
యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నానండి బాగా బీటర్తోనే. బాగా కలిసిన తర్వాత ఇప్పుడు దానిలోకి ముందుగా జల్లించి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేస్తున్నానండి. మైదా పిండి, బేకింగ్ పౌడర్ జల్లించి పెట్టుకున్నాం కదా, దాన్ని కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలండి. మైదా పిండి మిశ్రమాన్ని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటే మనకి బాగా నీట్గా కలుస్తుందండి. లేకపోతే దాంట్లో లమ్స్ అంటే ఉండలు ఉండగా ఉండిపోతాయి. కాబట్టి నీట్గా కలుపుకోవాలి. అంటే కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటే మనకి బ్యాటర్ అనేది, కేక్ బ్యాటర్ అనేది చాలా బాగా ఉండలు లేకుండా వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ మిల్క్ని తీసుకొని యాడ్ చేస్తున్నానండి. బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి 1/2 కప్ మిల్క్ని అనేది కంపల్సరీగా ఈ రెసిపీలో యూజ్ అవుతుంది. 1/2 కప్ అనేది కరెక్ట్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అండి. 1/2 కప్ అనేది సరిపోతుంది. ఆ మిల్క్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిగిలిన మైదాని కూడా యాడ్ చేసి మొత్తం కలిపేసుకోవాలండి. 1/2 కప్ మిల్క్ అనేది సరిపోతుంది ఈ రెసిపీకి. కేక్ బ్యాటర్ని ఎప్పుడు కూడా కానీ ఓవర్ బీట్ చేయకూడదండి. అంటే ఓవర్ మిక్సింగ్ చేయకూడదు. 2 నుంచి 3 నిమిషాలు బాగా కలిపేసుకుంటే చాలు. అంతకు మించి ఎక్కువ కలపకూడదండి. అంటే అది మనం ఇంగ్రీడియంట్స్ వేస్తూ వేస్తూ కలుపుకోవాలి కానీ అన్నీ వేసి అయిపోయిన తర్వాత కూడా కలుపుతానే ఉండకూడదండి. బాగా స్మూత్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ వైట్స్లోకి యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఆ మిశ్రమాన్ని కూడా బాగా పూర్తిగా కలుపుకోవాలి. ఇక్కడ బ్యాటర్ని నేను కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకున్నానండి. ఇది ఫైనల్ స్టేజ్. ఇంకా మనం దాన్ని ఎక్కువ ఓవర్గా కలపకూడదు. కాబట్టి నేను కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ యూజ్ చేసి కలుపుకున్నానండి. ఈ మెథడ్లోనే కలపాలంటే అవసరం లేదు, మామూలుగా కూడా కలపవచ్చు, కానీ ఎక్కువసేపు కలపకూడదు. ఇంకా మిగిలిన మిల్క్ని కూడా యాడ్ చేసేసి మొత్తాన్ని కలిపేసుకుంటున్నానండి. ఇంకా కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. మీరు గమనించినట్టయితే చాలా స్మూత్గా రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటే జారుడుగా ఉందండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇప్పుడు చూపిస్తున్నది నేను ఇవి అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. 3 వచ్చి నాకు 299 పడ్డాయండి. ఇది వచ్చి 6 ఇంచ్ టిన్ అండి. దాంట్లో ఒకటి 6 ఇంచ్ టిన్, ఒకటి 5 ఇంచ్, ఒకటి 4 ఇంచ్ టిన్స్ 3 వచ్చాయండి 299కి. దాంట్లో నేను ఇప్పుడు 6 ఇంచ్ టిన్ అనేది యూజ్ చేస్తున్నాను. దానికి బటర్ అనేది అప్లై చేసుకొని కొంచెం మైదాతో డస్ట్ చేసుకోవాలండి. దీనివల్ల మనం బటర్ పేపర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. కేక్ అనేది మనకి ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది, తొందరగా ఈజీగా వచ్చేస్తుందండి. బ్యాటర్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ట్యాప్ చేసుకోవాలండి. ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల మనకు దాంట్లో ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఉంటే బయటకు వచ్చేయడం వల్ల మనకి హోల్స్ అనేవి ఫామ్ అవ్వండి కేక్లో. ఎల్జీ కన్వెన్షనల్ అవేనండి. నేను దీంట్లో 120 డిగ్రీస్ దగ్గర ముందుగానే ప్రీహీట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు 10 మినిట్స్కి టైమర్ సెట్ చేశాను. కన్వెన్షన్ అవెన్కి నార్మల్ ఓటీజీకి టెంపరేచర్ అనేది కొంచెం వేరియంట్గా ఉంటుందండి. కాబట్టి నేను 120 డిగ్రీస్ దగ్గర మాత్రమే దీన్ని బేక్ చేసుకుంటున్నాను. మీది నార్మల్ ఓటీజీ అయితే మీరు 180 డిగ్రీస్ దగ్గర 10 మినిట్స్కి ప్రీహీట్ చేసుకొని తర్వాత బేక్ చేసుకోండి. 10 మినిట్స్ తర్వాత ఇంకో 5 మినిట్స్కి నేను టైమర్ చెక్ చేశానండి. టోటల్ 15 మినిట్స్ అనేవి అయ్యాయండి నాకు కేక్ బేక్ అవ్వడానికి కంప్లీట్గా. మీ ఓటీజీని బట్టి టెంపరేచర్ అనేది ఉంటుంది. నాది కన్వెన్షనల్ కాబట్టి దీంట్లో టెంపరేచర్ ఎక్కువ ఉంటుందండి. 180 డిగ్రీస్ అంటే కేక్ అనేది నాకు మాడిపోతుంది. కాబట్టి నేను 120 డిగ్రీస్ లేదా 150 డిగ్రీస్ వరకే నేను కేక్ అనేది బేక్ చేస్తాను ఎప్పుడైనా కానీ.
కేక్ అనేది బాగా పొంగిందండి. ఇప్పుడు నేను దీన్ని డిమోల్డ్ చేసేసుకున్నాను. అది క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి, సారీ. వేడి మీదనే నేను దీన్ని డిమోల్డ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని కట్ చేస్తున్నాను. చాలా స్పాంజీగా అయితే వచ్చిందండి. అసలు వేడిగా ఉండడం వల్ల నేను దీన్ని కట్ చేయలేకపోయాను. కేక్ బ్యాటర్ని టిన్లో వేసుకున్న తర్వాత బాగా ట్యాప్ చేసుకోవాలండి, లేదంటే ఇలాగా హోల్స్ అనేది ఫామ్ అయిపోతాయి. కేక్ అనేది చాలా స్పాంజీగా, చాలా టేస్టీగా వచ్చిందండి. పైనాపిల్ ఫ్లేవర్ చాలా బాగుంది. మీరు కూడా కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.